గారు అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నా ఇప్పటి వరకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. ఈ ఏజ్లో అమ్మకి ఆపరేషన్ చేయటం కొంచెం ఇబ్బంది అన్నట్టుగా డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. అందుకే ఈ వ్రతం చేస్తేనన్నా అమ్మకున్న హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటుందని చేస్తున్నాను. నీకు రీసెంట్గానే పెళ్ళైంది కదా శ్రీవల్లి, నువ్వు ఇలాంటి వ్రతాలు మనసు పవిత్రంగా ఉంటే ఎవరైనా చేయొచ్చంట వదినా. పంతులు గారు చెప్పారు. ఆయన చెప్తే మాత్రం నువ్వు వెంటనే ఆ వ్రతం చేసేయాలా? నీ క్షేమం కోసం ఏదైనా నేను వెంటనే చేస్తానమ్మా. కానీ నువ్వు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మాకు కూడా ఒక మాట చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నాను. వ్రతం ఎక్కడ చేయనివ్వరు అని చెప్పకుండా ఉండుంటావు అంతేగా? అలాంటిదేం లేదు వదినా. కానీ అనుకోకుండా గుళ్ళో పంతులు గారు చెప్పటం వల్ల మీ అందరికీ చెప్పే అవకాశం లేకుండా దీక్ష తీసుకోవాల్సి వచ్చింది. అయినా నిన్ను వ్రతం చేయటం మంచిది కదా వదినా. మంచిదే. త్రిదేవ్, మా అమ్మ గురించి నువ్వు ఎంత కంగారు పడుతున్నావో చెప్పావు కదా. నేను ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి అమ్మకి త్వరగా క్యూర్ అవుతుంది. చూడు, నేను మళ్ళీ దేవుడి పూజ చేసుకోవాలి. ఈరోజు ఎలాగైనా శ్రీవల్లికి దగ్గరై వీలైనంత తొందరగా దాన్ని తల్లించేద్దాం అనుకున్నాను. కానీ అది నా ప్లాన్ రివర్స్ అయ్యేలా చేసింది. బ్రహ్మచర్య వ్రతం పేరుతో నన్ను దూరం పెట్టింది. దాన్ని ఏ విధంగానూ లొంగ తీసుకునే అవకాశాన్ని ఇవ్వట్లేదు. చాలా తెలివిగా తప్పించుకుంటుంది. నువ్వు కూడా తను తప్పించుకోవడానికి వీళ్ళని ప్లాన్ చేయరా? ఇప్పుడేం ప్లాన్ చేస్తాం? అది అమ్మ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ అమ్మ కోసం వ్రతం చేస్తున్నానని చెప్పింది కదా. ఇక దాన్ని ఎలా ఆపగలం? ఆపలేం. ఒకవేళ నేను ఆ వ్రతం వద్దు అంటే దాని దృష్టిలో నేను బ్యాడ్ అవ్వటం, దానికి నా మీద అనుమానం రావడం జరుగుతుంది. త్రిదేవ్, అసలు అది ఆ సీతమ్మ హెల్త్ కారణంగానే వ్రతం చేపట్టిందా, లేకపోతే నువ్వు దగ్గర కావడం ఇష్టం లేక ఇలా నాటకం ఆడుతుందా? ఆ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది. మీరలా అంటుంటే ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది. కానీ దానికి నా మీద గౌరవం ఉందని చెప్పిందక్క. సో వాళ్ళమ్మ కోసమే ఇలా చేసి ఉండొచ్చు. ఈ టైంలో అత్తయ్య హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయిందని డాక్టర్ చెప్పున్నా ఆ వ్రతం చేసేది కాదేమో. ఎలా చెప్తుంది? డాక్టర్ ఇచ్చిన ఏ మెడిసిన్స్ కూడా పని చేయకుండా నువ్వేగా అందులో స్పెషల్ టాబ్లెట్స్ కలిపావు. కొన్నిసార్లు మనం వేసిన ప్లాన్లు మనకే రివర్స్లో రియాక్ట్ అవుతాయంటే ఇదే. అయిపోయిన దాని గురించి ఆలోచించడం వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. ఇంకా ఏం ఆలోచించాలి బావా? అది వ్రతం మానేసే వరకు మూసుకొని వెయిట్ చేయడమే. వెయిట్ చేయకుండా కూడా శ్రీవల్లితో నువ్వు అనుకున్నట్టు చేయొచ్చురా. ఎలా బావా? అది మామూలుగానే దగ్గరకు రానివ్వదు. ఇప్పుడు పవిత్రత, నిష్ఠ అని చెప్పాక రానిస్తుందా? అది రానివ్వదు, కానీ నువ్వే దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు బావా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. దెబ్బకి నీ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది. ఏంటి బావా అది? పాలలో మత్తుమందు కలిపి శ్రీవల్లికి తాగించు. ఆ తర్వాత తను స్పృహలేనప్పుడు నువ్వు అనుకున్నది చెయ్యి. నాన్న, మామయ్య జ్యూస్ తీసుకోండి. పిన్ని, మీరు తీసుకోండి. ఏంటి సీత, ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనండి, శ్రీవల్లి గురించి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అన్యోన్యంగా దగ్గరగా ఉండాలనుకుంటారు. కానీ శ్రీవల్లి ఇలాంటి వ్రతం చేయాలని సంకల్పించుకోవడం ఏంటి? త్రిదేవులు కూడా శ్రీవల్లి ఇలాంటి వ్రతం చేస్తుంది అన్న బాధ గాని దిగులు గాని ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు సీత. అయినా శ్రీవల్లి మనకొక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేం నచ్చలేదండి. ఏమండి, అసలు శ్రీవల్లి త్రిదేవుల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చుంటాయా? ఆ విషయం మనకి చెప్పట్లేదేమో అని అనుమానంగా ఉంది.
అలా వాళ్ళ మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తెలుస్తుంది కదా పిన్ని. కొంతమంది భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని మనస్పర్ధల్ని బయటకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారేమో. నాకైతే అలా ఏం కనిపించడం లేదు అత్తయ్య. వాళ్ళు మన ముందు ఎప్పుడూ నవ్వుతూ అన్యోన్యంగానే కనపడుతున్నారు కదా. అందులో డౌట్ పడ్డానికి మేనేజ్ చేయడానికి ఏముంది? ఇక్కడ నాకు 2 విషయాలు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉండుంటే శ్రీవల్లి వ్రతం చేయాలనుకుంటున్న విషయం కనీసం త్రిదేవికైనా చెప్పి అతని అభిప్రాయం తీసుకొని ఉండేది. కానీ అతనికి కూడా చెప్పలేదు. అలాగే త్రిదేవ్ శ్రీవల్లిని చూసి మౌనంగా ఉన్నాడు అంటే భార్య మీద ఉన్న ప్రేమతో తన నిర్ణయాన్ని గౌరవించి సైలెంట్గా ఉన్నాడేమో అనిపిస్తోంది. ఏంటో ఏది కరెక్ట్గా తెలియట్లేదు. ఒకవేళ శ్రీవల్లి తన భర్తకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందా? అందుకే బ్రహ్మచర్యం పాటిస్తోందా? జనరల్గా ఎవరి ప్రవర్తన కొత్తగా ఉన్నా ముందు నాకే అనుమానం వస్తుంది. కానీ ఈరోజు శ్రీవల్లి విషయం అత్తయ్య మావయ్య ఇద్దరూ అనుమానపడుతున్నారంటే ఇది కాస్త ఆలోచించాల్సిందే. ఎవరూ ఇటువైపు రావట్లేదు కదా. శ్రీవల్లి, నువ్వు వ్రతం పేరు చెప్పి నాకు దూరంగా ఉండాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు మనం సంపూర్ణంగా భార్యాభర్తలం కావాల్సిందే. శ్రీవల్లి, పూజ అయిపోయిందా? అయిపోయింది. అమ్మ కోసం ఈ వ్రతం చేయాలనుకుంటున్నట్టు నీకు చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకున్నాకే దీక్ష తీసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను శ్రీవల్లి. అత్తయ్యకి మంచి జరగాలని నువ్వు ఇది చేస్తున్నావు. ఆ విషయం నాకు చెప్పి చేయాలనేముంది? నువ్వేంటో నన్ను ఎంత గొప్పగా అర్థం చేసుకుంటున్నావో నాకు తెలుసు త్రిదేవ్. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వు ఫాస్టింగ్ ఉంటావని తెలిసి నీకు పాలు తీసుకొచ్చాను. అలా చూస్తావేంటి శ్రీవల్లి? పాలు తీసుకుని తాగు. ఏంటి శ్రీవల్లి, వ్రతంలో ఉన్నప్పుడు నేను నీకు పాలు కూడా ఇవ్వకూడదా? అలాంటిదేం లేదు. తీసుకో. ఢమర ఢమర ఢం 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 రే హృదయం విలయం పరుగురు పెడితే బలిర బలిరకి